కొద్దిగా అది అనిపిస్తూ ఉంది, నాకు కూడా అనిపిస్తూ ఉంది. ఇది ఎందుకో జిల్లా యంత్రాంగం దీన్ని ఇదేమి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి అని అంటే ఇదేదో ఒక వ్యక్తిదో లేదో ఒక కుటుంబానిదో లేదో అంటే ఒక ప్రాంతానికో లేకపోతే ఒక గ్రామానికో పరిమితమైంది కాదు. ఇది ప్రపంచంలోనే అరసవెల్లి సూర్యనారాయణ ఆదిత్యుడు ఉండేటటువంటి ఏకైక దేవాలయం ఈ ప్రపంచంలోనే ఇది ఒకటే ఉంది. కాబట్టి ఈ క్షేత్రానికి ఉన్నటువంటి అర్థం వేరు, ఈ క్షేత్రానికి ఉండేటటువంటి పరమార్థం వేరు, ఈ క్షేత్రానికి ఉండేటటువంటి వైభవం వేరు. కానీ ఇటువంటి దాంట్లో ఇటువంటి చిన్న చిన్న లోపాల వలన ఏంటంటే అది మసకబారే విధంగా ఉంటుంది. దేవుణ్ణి మసకబారించేటటువంటి శక్తి ఆవిడికి లేదు, కానీ కార్యక్రమాలను మసకబారించేటటువంటి పరిస్థితుల్లో కనబడతా ఉన్నాయి. ఇది సరైన విధానం కాదు. ఎందుకో జిల్లా యంత్రాంగం కూడా ఇది మిస్ అయ్యారనేటటువంటిది అయితే నేను గమనిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తున్నాం, ఇప్పుడు కూడా ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, ఇది పూర్తి స్థాయిలో అంతగా చేయలేకపోయారు. చెప్పినటువంటి స్థాయిలో అమలు జరిగేటటువంటి దాంట్లో అనేక లోపాలు కనబడతా ఉన్నాయి. బట్ ఇది జిల్లా యంత్రాంగం దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చీఫ్ సెక్రటరీ గారు కానీ లేదా దీనికి సంబంధించినటువంటి శాఖలు కానీ తప్పనిసరిగా దీన్ని పర్యవేక్షణ చేయాలి. ఏదైనా ఒక ప్రాంతంలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యక్రమంగా నిర్వహించేటప్పుడు దానికి ఏ రకమైన ప్రోటోకాల్స్ ఉండాలి, ఏ రకమైనటువంటి పరిధిని ఉండాలి, ఇవన్నీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రత్యేకమైనటువంటి అధికారులు కూడా నియమించి రాష్ట్ర స్థాయి అధికారుల పర్యవేక్షణలో కూడా జరగాల్సినటువంటి అవసరం ఉందనేది ఇటు నా భావన. ఇది కొద్దిగా లోపాలు అయితే కనబడతా ఉన్నాయి.